హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు లబ్ధి చేకూరే ప్రాజెక్టుల పూర్తికి ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందని అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 6 పనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. సమస్యలను ప్రజాప్రభుత్వం తీసుకెళ్లగానే అంచనాలను సవరించి 1017 కోట్లు కేటాయించారని తెలిపారు. రైతుల సమస్యలపై అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు. అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేజ్ 3 ప్యాకేజ్ 6 లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది. దాని ద్వారా మొత్తము 77,890 ఎకరాలకి సాగునీరు అందియొచ్చు. ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో మొత్తము 20-30% పనులు కూడా 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో కూడా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ వేపిస్తే మొత్తం ఒక 1015 కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది. వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా. ఎందుకంటే తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టుకి నీళ్లు వస్తాయని చెప్పి మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు. ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో మా పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది. కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది. కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మటుకు రైతులకి మేలు చేకూరుతుంది మా ప్రాంతంలో. అందులో ఎక్కువ శాతం అంటే 77,000 ఏదైతే ఉందో అందులో 45,000 ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించి ఉంది. 45,000 ఎకరాలు. అట్లనే తుంగతుర్తిలో 13,277 ఎకరాలు, స్టేషన్ గన్పూర్ లో 9,378 ఎకర్స్ కి, అట్లనే వర్ధన్నపేటలో 10,180 ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.